హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తెల్ల వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఈ తెల్ల వంకాయలు ఏంటంటే పావు కిలో తీసుకున్నాను. పావు కిలో తీసుకొని సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు ఒక 3 టమాటాలు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసి పెట్టుకొని, తర్వాత ఇంకా 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంకా కావాల్సినవి ఏంటి, మనకు కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఉప్పు, కారము అవి వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనము ఒక చిన్నది కడాయి పెట్టేసుకొని, ఎందుకంటే గుజ్జు కర్రీలాగా చేస్తున్నాను నేనైతే. గుజ్జు కర్రీ మరి ఇప్పుడు వంకాయలు చాలామంది ఇంట్లో పిల్లలు ఏం చేస్తారు, మనం వంకాయ కర్రీ చేస్తే ఆ వంకాయలన్నీ తీసి పక్కన పెట్టేస్తారు, కర్రీ తినరు అసలు. అందుకని నేనేం చేస్తున్నానంటే గుజ్జులాగా చేసేస్తే ఇంకా వాళ్ళు తీసి పక్కన పెట్టే ఛాన్సే ఉండదు అన్నమాట. అట్లా చేసుకుందాము, చూడండి ఒకసారి. ఇప్పుడు 2 స్పూన్లు, ఈ స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. రెండని 3 వేస్తుంది అనుకున్నారు, 3 అంటే కొంచెం తక్కువ వచ్చిందండి, 2 అంటే కొంచెం తక్కువ వచ్చిందని మళ్ళీ వేస్తున్నాను. సరిపోతుందండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కడాయిని ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఎంత థిక్గా ఉన్నా సరే, పల్చని అయినా సరే, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వండితేనే బాగుంటుంది. నేను ఏ కర్రీ చేసినా సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వండుతున్నానని మీరు అనుకుంటున్నారు. ఎంత ఓపిక్గా వండుకుంటే అంత బాగుంటుందండి కర్రీస్. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ ఎక్కువ వేసేసి అది ఉడకకపోవడము అంత టేస్ట్ బాగుండదండి. మీడియం ఫ్లేమ్లో ఓపిక్గా వండుకోవాలి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి వండుకునేది తినడానికి, అంత మనం మంచిగా అయితేనే కదండి ఇష్టంగా తింటారు అందరు ఇంట్లో. టేస్టీగా వండుకోవడానికి చూడాలి అంతే. సరేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్, పచ్చిమిర్చి ఒకేసారి వేసేసుకోండి. వేసుకొని కలపాలండి. ఏ కర్రీ చేసినా కానీ కొంచెం మనం ఆనియన్స్ వేసుకున్నప్పుడైతే కంపల్సరీ లైట్గా ఉప్పు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మళ్ళీ తర్వాత మనం కర్రీలో వేసుకుంటాం, కానీ ఇప్పుడైతే లైట్గా వేగడానికి వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం కలపాలండి. ఒకేసారి మనం హై ఫ్లేమ్లో పెట్టకుండా మాడకుండా కొంచెం కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ అయితే, మీరు ట్రై చేసి చూడండి. కర్రీ అంటే కొంచెం గుజ్జు కర్రీలాగా పచ్చడిలాగానే వస్తుంది కర్రీ. ఎందుకంటే ఇది మనం ఇంట్లో నిజానికి మా పిల్లలు కూడా తినరండి వంకాయలు, అలాగే కనిపిస్తే అసలు తినరు. తీసి వంకాయలు పక్కన పెట్టేసి మమ్మీ గ్రేవీ ఏది అని అడుగుతారు. ప్రతి కూరలో గ్రేవీ అంటే వంకాయ కూరలో గ్రేవీ ఎక్కువ నీళ్ళు వేస్తే బాగుండదండి. ఇంకా తెల్ల వంకాయ అయితే ఎంత గుజ్జులాగా వండుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఇట్లా. ఎందుకంటే మనం తీసి పక్కన పెట్టడానికి ఛాన్సే ఉండదు పిల్లలకు. పిల్లలు ఫస్ట్ తినేవాళ్ళే కాదు, ఈ వంకాయ గుజ్జులాగా వండినప్పటి నుండి ఇంకా తీసి పక్కన పెట్టడం మర్చిపోయి మమ్మీ వంకాయ కూర ఎప్పుడు వండుతావు అనేసి అడిగేలాగా వండానండి. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దీంట్లో మసాలాలు ఏమి ఉండయండి, ఉట్టి కొత్తిమీర వేస్తాను లాస్ట్లో. ఇంకా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మామూలే కదండి ప్రతి కర్రీలో. ఇప్పుడు వేగినాయండి ఆనియన్స్, పచ్చిమిర్చి, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందామండి. 1/2 స్పూన్ వేసుకుందామండి పసుపు. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్లో వేసుకున్నాం కదండి, వాటర్లో ఉన్నాయి కదా వంకాయలు, ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకున్నాం వాటర్లో. ఇవి తీసి వేసేసుకోవాలి. ఎప్పుడే కానీ వంకాయలను కట్ చేసి పెట్టుకున్నప్పుడు కంపల్సరీ వాటర్లోనే వేయాలండి, సాల్ట్ వాటర్లో, లేకపోతే నల్లగా అయిపోతాయి మనం కూర వండేసరికి. అదొక చిన్న టిప్పు లాంటిది, అందరికీ తెలిసే ఉంటుంది, అయినా సరే నేను ఒకసారి మళ్ళీ మీకు చెప్తున్నాను.
కలుపుకోవాలండి. కొంచెం అదే ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఆయిల్ అదంతా వంకాయలకు ఇట్లా పట్టేలాగా లైట్గా కలుపుకోవాలి. మగ్గిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు, అంతా ఈవెన్గా కలిసిపోతుంది. ఒకసారి ఇట్లా తిప్పేసుకొని మనం మూత పెట్టేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. నేను చేసేటి ప్రతి టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మీరు అనుకుంటుండొచ్చు అన్ని టేస్టీ అంటది అని. ఒక్కసారి చేసుకొని చూసి తర్వాత నాకు చెప్పండి మీరు, నేను టేస్టీగా ఉందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని ఫ్లేమ్లో మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. ఇట్లా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. మళ్ళీ నేను తీసిన తర్వాత చూపిస్తాను. తర్వాత ఏమేమి వేసుకుంటామో. మనం ఇంకా కారం వేయలేదు, ఉప్పు వేయలేదు, టమాటా వేయలేదు, కొత్తిమీర, ఎంతేనండి. మసాలాలు కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రతి కర్రీలో మసాలా వేయాలి కదండి. కూరగాయలు ఎంత మనం మసాలా లేకుండా వండుకుంటే అంత మంచిదండి. ప్రతి దాంట్లో మసాలా వేసి హెల్త్ ప్రాబ్లం అవుతుందండి. అట్లా కాకుండా ఇట్లా మనం మంచి కర్రీలాగా చేసేసుకుందాం, గుజ్జు కర్రీలాగా. చూపిస్తాను మళ్ళీ నేను మీకు. ఒక 5 minutes అయ్యింది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. చూడండి, మగ్గిపోయింది, మంచిగా ఆయిల్లో మగ్గిందాము. తర్వాత ఆయిల్లోనే కారం వేసుకుందాం. ఇంకా కారం, ఉప్పు అంతా వంకాయతో ఉడికిపోవాలి. ఇప్పుడు ఇదిగోండి, నేను 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇదిగోండి, కొంచెం ఒక 1 స్పూన్ కరెక్ట్గా. మీరు కారం అయితే మీకు తగినంత వేసుకోండి. ఎందుకంటే కారం మేము తిన్నంత మీరు తినరు కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు. అందుకని మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. అప్పుడు ఆనియన్స్ వేగడానికని ఉప్పు వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ 1/2 స్పూన్ అట్లా ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఎందుకంటే కొంచెం తక్కువ వేసుకుందాము. మళ్ళీ తర్వాత కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువైతే బాగోదండి. కలుపుకోవాలి బాగా. ఉప్పు కారం మంచిగా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని, మీకు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. ఇంకా కొబ్బరిలో అవన్నీ వాడకూడదండి. ఇది అది వాడితే మసాలా కర్రీలాగా అయిపోతుంది. అసలు ప్లెయిన్గా వండుతున్నాం మనం కర్రీ. తర్వాత ఈ వంకాయలను కొంచెం సైడ్కి అనుకోవాలి. ఇట్లా సైడ్కి అనేసుకొని, ఆయిల్ మధ్యలోకి వచ్చేస్తుంది. ఇట్లా సైడ్కి అనేసుకొని ఏంటంటే మనం టమాటా ఉడకాలంటే ఈ మధ్యలో టమాటా వేసేసుకోవాలండి. ఇట్లా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వంకాయలో కలిపేసామనుకోండి, టమాటా ఏమో వంకాయలు అట్లనే ఉండిపోతాయి. టమాటా అది ఉడకదు, ఇది ఉడకదు. అట్లా మధ్యలో వేసేసుకొని మనము కొంచెం మీడియం ఫ్లేమ్, సిమ్ పెట్టాం కదా ఇందాక, సిమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని, ఇక కలపకూడదు. టమాటాలు అట్లా వేసిన తర్వాత కలపొద్దండి. నేను ఎప్పుడు కలపాలో మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఉప్పు, కారం అన్నీ టమాటా కూడా వేసేసుకున్నాం కదా. వంకాయలు సైడ్కి అన్నాము, మధ్యలో మనం టమాటాలు వేసుకున్నాము. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఒక 5 minutes ఇట్లాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే టమాటాలో ఉన్న వాటర్ ఉన్నాయి కదా, దానివల్ల ఏమీ మాడిపోదండి కర్రీ. మనం కడాయి కూడా కొంచెం తిక్కుగానే ఉంది. ఎందులో వండినా కానీ మధ్యలో ఒకసారి కలుపుకోండి, పర్వాలేదు. మీడియంలో పెట్టుకొనేసి ఒక 5 minutes వదిలేస్తే మంచిగా టమాటాలు కూడా ఉడుకుతాయండి. ఉడికిన తర్వాత అన్నీ కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఒక 5 minutes ఇట్లా పెట్టుకొని ఉంచుదాము. తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. 5 minutes మగ్గిందండి. ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము. చూడండి, టమాటా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, టమాటా అంతా ఉడికిపోయింది బాగా. ఇప్పుడు కలిపేసుకుందాం అంతా ఒకసారి. ఇట్లా రుచిలాగా అవుతుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి, అది చూపిస్తాను మళ్ళీ. దీంట్లో కావాలంటే మీరు ధనియా పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే ధనియా పౌడర్ కూడా వేయట్లేదు, కొత్తిమీర మాత్రమే వేస్తాను. ఇట్లాగా ఉడుకుతుంది చూడండి, గుజ్జులాగా అయింది చూసారా. ఇట్లా ఇంకా తీయడానికి ఛాన్సే ఉండదు, వంకాయలు ఏరు పడేయడానికి. మొత్తం చట్నీ లాగా అయిపోతుంది వంకాయలు.
ఇట్లా అనుకున్నాం కదా, మూత పెట్టేద్దాము. మళ్ళీ మూత పెట్టేసి ఈ మూత మీద వాటర్ ఉన్నాయి కదండి, ఈ చిన్న గ్లాస్ వాటరు ఈ మూత పైన ఇట్లా పోసేసుకోవాలి. ఎందుకంటే కింద అడగంటదు, ప్లస్ మనము ఇప్పుడు మళ్ళీ కొంచెం కర్రీకి కొంచెం గుజ్జులాగా, కొద్దిగా మరీ పొడి పొడిలాగా ఉండకుండా గుజ్జులాగా ఉండడానికి ఈ వాటర్ మళ్ళీ మనం అందులో పోస్తాము. ఈ వాటర్ మనం అందులో పోసి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చూపిస్తాను. ఇప్పుడైతే మనం వాటర్ పోసుకున్నాం కదా, సిమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడైతే అసలు హైలో అసలు పెట్టొద్దండి ఈ వంకాయ కర్రీకి, ఎందుకంటే సిమ్లో ఉడికితేనే దాని టేస్ట్ ఉంటుంది, వంకాయ మాడకుండా ఉంటుంది. మీరు కూడా సిమ్లో పెట్టే చేసేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా, ఈ వాటర్ హీట్ ఎక్కుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఓకేనండి, ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాము. చూడండి, వాటర్ హీట్ ఎక్కిందా? ఈ వాటర్ అందులో వేసేసుకుందాం. మరి ఇదిగోండి ఇట్లా వాటర్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు సిమ్లో కంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో కాదు, అలాగని మీడియంలో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇది మంచి ఈవెన్గా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. నేను కొత్తిమీర ప్రతి దాంట్లో వేస్తానండి, ప్రతి కర్రీలో ఉంటే కనుక కంపల్సరీ వేస్తాను. ఇలాంటి కూరలో నాన్ వెజ్లో అయితే కంపల్సరీ కావాలి కదండి. కొన్ని కర్రీస్లో అవసరం లేదు, ఉంటే వేసుకుంటాం, లేదంటే లేదు. కంపల్సరీ అని ఏం కాదు. ఇప్పుడు ఈ వంకాయ కర్రీలో కానీ కొన్ని కర్రీస్లో మాత్రం కంపల్సరీ మనము కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి. కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను ప్రతి కర్రీలో. ఇలాంటి కర్రీలో అయితే ఎక్కువ వేసేసుకుంటాను. ఇప్పుడు ఇట్లా కలుపుకొని మళ్ళీ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని మళ్ళీ మీకు ఒక 5 మినిట్స్ కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే మనం కొత్తిమీర వేసాము, ఇంకొంచెం వంకాయ కూడా ఇంకా మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఇప్పుడు టేస్ట్ అంతా, మనం కొత్తిమీర టేస్ట్ అంతా మళ్ళీ కర్రీకి పడుతుంది. ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉండనిద్దాము. తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు అయిన తర్వాత ఎట్లా ఉందో. మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసేసి కర్రీ అయిపోయిందండి. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర అంతా కూడా పట్టింది. చూడండి, గుజ్జులాగా ఉంటుంది. ఇది తినడానికి చాలా బాగుంటుందండి. మనం వంకాయలు తీసి పక్కన పెట్టే ఇదే ఉండదు, బాగా తింటారు పిల్లలు కూడా. ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ ఇది. ఓకేనండి, కర్రీ చూసారు కదా. ఇంకా మీరు ఇలాగే చేసుకొని నాకు ఒకసారి మీరు కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఈ వంకాయ కర్రీ, తెల్ల వంకాయ కర్రీ ఇట్లానే వండుకుంటే బాగుంటుందండి. గుజ్జులాగా వండుకుంటే బాగుంటుంది. కొంతమంది ఆలు వేసి కూడా వండుతారు, అట్లా కూడా వండొచ్చు. అది కూడా ఒకసారి చేద్దాము. ఇప్పుడైతే ఇది గుజ్జులాగా వండుకున్నానండి. చూడండి, కర్రీ చాలా బాగుంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకేనండి, నా వీడియో చూస్తున్నారు కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను ఇంకా మరిన్ని వీడియోలు, మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. మీ నుండి నాకు ఎంకరేజ్మెంట్ కావాలండి. ఏముందండి, ఒక సబ్స్క్రైబ్ చేయడమే కదా. నచ్చితే మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు వీడియోస్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. చేసుకుంటే నేను మంచి మంచి వంటలు మీ ముందుకు తీసుకొస్తానండి. ఎందుకంటే నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందండి. మీరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.